కదా. సో ఇక మైథాలజీ నుంచి చరిత్రలోకి వద్దాం ఒకసారి. ఈ తమిళనాడులో పూంపుహార్ అని ఒక నగరం ఉండేదంట. అక్కడ అది అంతర్జాతీయ ఓడరేవు కేంద్రం అంట. అది కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిందంటారు. దానికి కూడా ఏమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. ఇది తమిళనాడులో కావేరీ నది బంగాళాఖాతంలో చేరే ప్రదేశంలో ఈ నగరం, ఈ నౌకా కేంద్రం, అంతర్జాతీయ నౌకా కేంద్రం ఇది యాక్చువల్గా. అవును. ఇది చోళుల కాలంలో విలసిల్లినటువంటి అద్భుతమైనటువంటి పట్టణము మరియు అంతర్జాతీయ నౌకా కేంద్రం. దాదాపు 7 ఖండాలతో ఈ అంతర్జాతీయ నౌకా కేంద్రం వ్యాపారాలు డీల్ చేసింది. 7 ఖండాలతో. ఈ విషయం మనకు గ్రీకు తత్వవేత్త టాలమీ రాశాడు. అంతేకాకుండా ఈ నగరము కేవలం సముద్రంలో మునిగిపోయి 15 మీటర్ల లోతులే మనకు కనిపిస్తుంది. నీకు ద్వారకా నగరం అన్న 40 మీటర్ల లోతులో ఉంది, ఇది 15 మీటర్ల లోతులోనే కనిపిస్తుంది. ఓకే. ఇది ఎలా మునిగిందండి? ఇది కూడా సునామీ వల్లే. సునామీ ఇలా వల్లనే ఇవన్నీ. అప్పుడు అంటే సునామీ వల్ల ఏమవుతుందంటే ఈ సముద్ర మట్టం పెరిగిపోయినప్పుడు భూమిని కొంచెం తనలోకి తీసేసుకుంటుంది. ఓకే. కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లంక గ్రామాలన్నీ మెల్లమెల్లగా సముద్రంలో కలిసిపోతున్నాయి కదా, అట్లా. ఓకే. అయితే గేర్ అనేటువంటి ఒక పురాతత్వ శాస్త్రజ్ఞుడు దీన్ని పరిశోధన చేశాడు. ఓకే. పరిశోధన చేసి ఆయన అటు ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఇటు ఓషనోగ్రఫీ వాళ్ళు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు, వీళ్ళంతా సంయుక్తంగా పరిశోధన చేసి ఈ యొక్క నౌకా కేంద్రాన్ని కనుక్కున్నారు. మొదట వీళ్ళకి ఏం లభించినాయంటే ఇటుకలు, కొన్ని నాణ్యాలు, విరిగిపోయిన పడవ, లంగర్లు ఇలాంటివి దొరికాయి. ఓకే. ఇంకా కొంచెం విస్తృతంగా లోపలికి పోయి కొంత లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. ఓకే. ఆ పరిశోధనలో ఆఫ్ షోర్ చేశారు, పరిశోధనలో ఆన్ షోర్ కూడా చేశారు. ఆఫ్ షోర్ చేశారు, ఆన్ షోర్ చేశారు. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే కింద సముద్రంలో లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ కనిపించాయి. అప్పట్లోనే కొన్ని వాళ్ళు కాలువలు, అంటే లోడింగ్ అన్లోడింగ్ చేసిన తర్వాత కొన్ని వస్తువులు ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకోవడానికి కొన్ని కాలువలు తవ్వారు. ఓకే. చిన్న చిన్న పడవలు పోవడానికి. ఆ కాలువలు లభించాయి, పట్టణాలు లభించాయి. ఒక లైట్ హౌస్ కనిపించింది. ఆ లైట్ హౌస్ ఎట్లుంటుందంటే క్లియోపాట్రా లైట్ హౌస్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఆ విధంగా చోళులు ఇంత అద్భుతమైనటువంటి నగరాన్ని, ఆ రోజుల్లోనే అంతర్జాతీయ నౌకా కేంద్రాన్ని వీళ్ళు నిర్మాణం చేశారంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ నిర్మాణం చేయడానికి అప్పట్లో ఉజ్జయిని, అవంతికా నగరాల్లో పెద్ద పెద్ద శిల్పులు, ఈ నిర్మాణం చేపట్టేటువంటి వ్యక్తులు, సివిల్ ఇంజనీర్స్ ఉండేవారు. వాళ్ళని పిలిపించి ఆ రోజుల్లో ఈ నిర్మాణాలంతా చేపట్టారు. ఇది 13వ శతాబ్దంలో 300 BCE సామాన్య శకంలో ఇది సముద్రంలో మునిగిపోయినట్లు మనకు శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. ఎవరు కనుక్కున్నారు సార్? అంటే ఎవరు పరిశోధన చేశారు? మన గేర్ అని ఆయన ఒక్కడే కనుక్కున్నారు. ఇందులో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టిల్ కొనసాగుతోంది. ఇప్పుడు భారతీదాసన్ యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ వీళ్ళంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అయినారు. ఈ ప్రాజెక్టు ఇంకా నడుస్తూనే ఉంది. ఓకే. ఈ విషయాలన్నీ కూడా మనకు సంగమ కాలంలో, సంగమ సాహిత్య వైభవం కాలంలో మనం మణిమేఖలై, శిలప్పధికారం లాంటి పుస్తకాల్లో ఈ యొక్క పూంపుహార్ యొక్క వైభవం అంతా మనకు కనిపిస్తుంది. ఓకే. అందులో ఉన్నాయి. పూంపుహార్ అనేది కామెడీ వర్డ్ లాగా వాడుతుంటే ఏంటో అనుకున్నా నేను. ఇంత పెద్ద చరిత్ర, అద్భుతమైనటువంటి అంతర్జాతీయ నౌకా కేంద్రము మరియు గొప్ప పట్టణం. రైట్. ఇప్పటిదాకా సముద్రం దాచుకున్న రహస్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేల మీద కొన్ని విషయాలు అడుగుతారు అన్నగారు, రహస్యాల గురించి. దాంట్లో ఒకటి కోనార్క్ సూర్య దేవాలయం. దాదాపు 122 సంవత్సరాల క్రితం ఆలయాన్ని మూసేశారని, అది ఇప్పుడు తెరవబోతున్నారు అని చెప్తున్నారు. ఏంటి అసలు ఆలయ విశిష్టత ఏంటి? ఆ గర్భగుడిలో ఉన్న రహస్యాలు ఏంటి? అసలు ఈ ఆలయము గంగవంశీయులైనటువంటి నరసింహదేవుడు నిర్మాణం చేశాడు. ఓకే. ఈ ఆలయ నిర్మాణం దాదాపు కంప్లీట్ కావడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఇందులో 1200 మంది శిల్పులు పాల్గొన్నారు. ఓకే. అంత చేసిన వీళ్ళు ఆ యొక్క గర్భగుడి గోపురం పైన
కలశ స్థాపన చేయలేకపోయారు. అబ్బా! అప్పుడు రాజు చాలా తీవ్రమైన స్వరంతో అందరినీ మందలించాడు. రేపటి లోపల ఈయన చేయకపోతే మేము అందరినీ శిక్షిస్తాను అని. ఆ! అప్పుడు అందరూ భయపడిపోయి కొంచెం దిగాలు పడిపోయారు. ఏంద్రా ఇట్లా జరిగింది. ఈ యొక్క ఆలయం ప్రధాన శిల్పి వచ్చేసి విషు మహారాజ్. ఓకే. ఆయన కుమారుడు కుమారశిల్పి. హ్మ్. ఈ కుమారశిల్పి చిన్నపిల్లవాడు అయినా కూడా తన శక్తియుక్తులు ఉపయోగించి అయ్యో మా నాన్నకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన శక్తియుక్తులతో ఆ యొక్క విమాన గోపురంపై కలశ స్థాపన చేశాడు. ఓహో! అయితే అసూయతో ఈ 1200 మంది శిల్పులు మాకు రాని పేరు వీడికి వస్తుంది, రేపటి నుంచి వీడు హీరో అయిపోతాడు, మనం జీరో అయిపోతాం అని చెప్పి వాడిని కాళీమాతకు బలి ఇచ్చి సముద్రంలో వాడి శవాన్ని విసిరేస్తారు. ఆ! అది ఆ యొక్క ఆలయము చంద్రభాగా నది ఒడ్డున ఉంటుంది, ఓకే. బంగాళాఖాతం. ఈ విషయం తెలుసుకున్నటువంటి తండ్రి విషు మహారాజు చాలా బాధపడిపోయి ఉన్న ఒక్కగానో కూడా చనిపోయాడు అని చెప్పేసి తను కూడా వెళ్ళి సముద్రంలో మునిగి ఆత్మహత్య చేసుకుంటాడు. దాని తర్వాత ఈ యొక్క ఆలయం ప్రతిష్ట ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే. ఈ ఆలయం లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని అష్టధాతువులతో తయారు చేశారు. ఓకే. 7 గుర్రాలు శిల్పులు చెక్కి నిర్మాణం చేశారు. 24 చక్రాలు పెట్టారు. 24 చక్రాలు అంటే మీకు తెలుసు 24 24 గంటలు ప్రతీక. అవును. 7 అశ్వాలు 7 రోజులకు రోజులకి ప్రతీక. ఓకే. ఇకపోతే ఈ గోపురం పైన 52 టన్నుల అయస్కాంతాన్ని అమర్చారు. ఆ! ఎప్పుడు 1264 సంవత్సరంలో. ఓకే. బాబా! కాలంలో 52 టన్నుల అయస్కాంతాన్ని అమర్చారు. అమర్చడమే కాకుండా ఆలయం గర్భగుడిలో కూడా అన్ని మూలల అయస్కాంతాన్ని అమర్చారు. దానివల్ల అక్కడ ప్రతిష్ఠించినటువంటి సూర్యుని యొక్క విగ్రహం గాలిలో తేలి నిలబడి ఉంటుంది. ఓకే. సో ఆ విధంగా నిత్యం పూజలు గీజలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ పోర్చుగీస్ వాళ్ళు ఈ వర్తక వాణిజ్యం కోసం ఈ చంద్రభాగా నది తీరానికి వాళ్ళ పడవలు వేసుకొని వచ్చేవాళ్ళు. కానీ వాళ్ళకు నావిగేషన్ అక్కడికి వచ్చిన తర్వాత పనిచేసేది కాదు. అచ్చా. ఈ పడవలపై ఢీకొని ఒకదాని కూడా ఢీకొని కొట్టుకొని ఇదైపోయింది. ఇదేంటి ఇట్లా జరుగుతుంది ఇక్కడ, ఎక్కడ జరగదు మనకు అని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేస్తే విషయం తెలిసింది. ఓహో ఈ యొక్క అయస్కాంతమే కారణము అని చెప్పేసి వీళ్ళు రహస్యంగా 52 టన్నుల అయస్కాంతాన్ని తొలగించేశారు. ఎప్పుడైతే 52 టన్నుల అయస్కాంతాన్ని తొలగించారో ఆలయంలో కొన్ని శిల్పాలు పడిపోయాయి, గోడలు నెరలు చిల్లి. అప్పుడు ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉన్నాయి, ఇది కలకత్తా, అతని పేరు జాన్ వుడ్బర్గ్. ఓకే. అతను ఏం చేశాడంటే ఇది వారసత్వంగా ఉంది, అద్భుతమైనటువంటి ఆలయం, ఇది ఇట్లా వదిలేస్తే శిథిలం అయిపోతుంది, ఇంకా శిథిలం కాకుండా దీన్ని మనం పనిచేయాలి అని చెప్పేసి ఆ యొక్క ఆలయం ద్వారాలు ఇటుకలతో పేర్చి క్లోజ్ చేశారు. వీళ్ళు 52 టన్నుల అయస్కాంతం తీసేసినలే, పైన హోల్ ఉందిగా, ఆ హోల్లో నుంచి మొత్తం ఇసుకను వేశారు ఎక్కడికి, గర్భగుడికి. ఆ ఇసుకతో పూర్తిగా నింపేశారు గర్భగుడిని. దీనివల్ల ఆ యొక్క ఆలయం గోడలు పడకుండా నిలబడ్డాయి. ఓకే. అయితే విగ్రహం ఏమైందో తెలియదు, ఈ అష్టధాతులతో చేసినటువంటి విగ్రహం తెలియదు. కానీ కొంతమంది ఏమంటారంటే ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఈ విగ్రహం ఉంది, అదే ఇది విగ్రహం అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒక 3 విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ యొక్క కౌరాక్ ఆలయంలో బాలసూర్యుడు, బాల్యం, మధ్య వయస్కుడు సూర్యుడు, యవన సూర్యుడు, వృద్ధాప్య సూర్యుడు, ఆయన్ను 3 రకాలుగా 3 వయసుల్లో ఉన్నట్టుగా చిత్రీకరించి శిల్పాలను పెట్టడం కూడా జరిగింది. ఓకే. అంతేకాకుండా సూర్యుడి మొదటి కిరణము ఆ యొక్క గర్భగుడిలో పడే విధంగా వాళ్ళు నిర్మాణం చేశారు, అంత అద్భుతం నిర్మాణం చేశారు. అయితే ఇటీవల ఏం చేశారంటే ఈ మద్రాస్ ఐఐటి వాళ్ళు, తర్వాత ఈ తమిళనాడు యూనివర్సిటీస్ కొన్ని భాగస్వామ్యంతో పరిశోధన ప్రారంభించి ఎట్లా తిరిగి మళ్ళీ దీని వైభవాన్ని దీని యొక్క వయసును, ఈ ఆలయం యొక్క వయసును 1000 సంవత్సరాలకు పెంచే విధంగా మనం దీన్ని భావితరాలకు అందజేయాలా. యునెస్కో వాళ్ళు కూడా దాన్ని గుర్తించారు వారసత్వ సంపదగా. కాబట్టి మనం ఏదో చేయాలని కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు మాట్లాడుకొని అనుమతులు తీసుకొని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క దీన్ని ఏం చేస్తున్నారంటే ఈ జీరో వైబ్రేషన్ డ్రిల్లింగ్
చేస్తూ అచ్చా. స్పీసియస్ స్పెన్సర్లను అమర్చి మెల్లిగా ఆ యొక్క ఇసుకను తోడుతూ ఈ గోడలు పడిపోకుండా ఉండే విధంగా చేస్తూ వ్యవహారం చేస్తున్నారు. ఈ 3 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. ఓ. కంప్లీట్ అయిపోతే మన విజిటర్స్ ఈ యాత్రికులు అచ్చా, రాణిస్తారా? వీళ్ళందరూ కూడా గర్భగుడిలోకి వెళ్ళి చూడడానికి అనువుగా ఉంటుంది. వావ్, ఎన్నో ఏళ్ళ తర్వాత. అద్భుతం, అద్భుతం.